హలో మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమృత ఆదిశ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈ రోజు వీడియోలో అయితే మా ఇంట్లో సండే బర్త్డే పార్టీ ఉందన్నమాట. ఆ రెసిపీస్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ రోజు రెసిపీస్ అయితే చికెన్ పకోడీ, మటన్ కర్రీ, అలాగే బగారా రైస్. ఫస్ట్ అయితే చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మేము ఇక్కడ బోన్ చికెన్ తీసుకున్నాం అనమాట. 2 kgs తీసుకున్నాము. 2 kg చికెన్ కి 4 eggs యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఒకవేళ మీరు 1 kg చేస్తున్నట్లయితే ఒక 2 ఎగ్గులు అయితే సరిపోతాయి. దీంట్లోకి ముక్కలు అనేది కొంచెం చిన్నగా ఉంటే బాగుంటది. ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పెద్దగా ఉంటే అంత మంచిగా ఫ్రై అవ్వవు అనమాట. నెక్స్ట్ అయితే దీంట్లోకి గరం మసాలా వేసుకుంటున్నాను. ఒక 2.5 స్పూన్స్ దాకా గరం మసాలా వేస్తున్నాను. ఇంకా మిగిలినవన్నీ కూడా 4 స్పూన్స్ అండి. సాల్ట్ కూడా 4 టీ స్పూన్స్ వేసుకున్నాను. కారం 4 టీ స్పూన్స్, అలాగే ధనియాల పొడి కూడా 4 టీ స్పూన్స్ అనమాట. మనకి మీ కారం సాల్ట్ అయితే మీ టేస్ట్ కి సరిపడా వేసుకోండి. బట్ 1 kg అయితే 2 స్పూన్లు దాకా సరిపోతుంది. సో ఆ లెక్కన మేము 4 స్పూన్లు దాకా వేసుకున్నాం అనమాట, 2 kgలు కాబట్టి. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ ముక్కకి ఇవన్నీ కూడా పట్టాలన్నమాట. తర్వాత వేరే యాడ్ చేసుకుంటాము. ఇవన్నీ కలుపుకోవాలి ఫస్ట్ అయితే. అవును, మీ ఇంట్లో కూడా ఇలా బర్త్డే పార్టీస్ చేసుకుంటారా? ఇలా ఎక్కువ క్వాంటిటీస్ లో, లేదంటే బయట ఆర్డర్ ఇస్తారా? మా ఇంట్లో అయితే మోస్ట్లీ మా హస్బెండ్ లేదంటే ఇంట్లో ఉండే అన్నలు ప్రిపేర్ చేస్తారనమాట. ఈ రోజు అయితే చికెన్ పకోడీ ఒక అన్న డ్యూటీ, అలాగే బగారా రైస్, మటన్ కర్రీ మా హస్బెండ్ డ్యూటీ అనమాట. నేనైతే అటు ఇటు వీడియోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నాను. ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ మొత్తం కలిపేశాం కదా. కలిపిన తర్వాత ఆ కారము అసలు కలర్ లేదు, ఏమైనా ఫ్లేవర్ లేదనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొంచెం కారం, వేరే కారం యాడ్ చేసాము కలర్ కోసము, జస్ట్ 1 టీ స్పూన్ దాకా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 4 స్పూన్లు వేసుకోవాలండి. ప్రతి ఒక్కటి కూడా 4 స్పూన్లు అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత సరిపడా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు అయితే పకోడీలోకి ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ఒక ఫుల్ నిమ్మకాయ కూడా పిండేసుకోండి. ఇవన్నీ కూడా మనం ఫ్రిడ్జ్ లో అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు ఒక 2 గంటలు, లేదంటే బయట అయినా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. నేను ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని మళ్ళీ మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఫస్ట్ కారం కలుపుకుంటే ముక్కకు పడుతుందని చెప్పేసి కారం అంతా కూడా కలిపిన తర్వాత ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేస్తున్నాము. ఇంకా రైస్ ఫ్లోర్, బియ్యం పిండి అయితే మ్యారినేట్ చేసిన తర్వాత మనం పకోడీ ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడు కలుపుకోవాలి. ఇక్కడైతే మేము ఒక 2 నుంచి 3 గంటల దాకా పక్కన పెట్టేసాము. ఫ్రిడ్జ్ లో ఏం పెట్టలేదు, నార్మల్ గా పక్కన పెట్టేసాము అనమాట. తర్వాత పకోడీ వేసేటప్పుడు దీంట్లోకి రైస్ ఫ్లోర్, అలాగే కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాము. ఈ పిండిలు యాడ్ చేయడం వల్ల మనకి పకోడీ అయితే చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట. ముఖ్యంగా రైస్ ఫ్లోర్ వల్ల పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఎంత క్వాంటిటీ వేయాలి అని అంటే మీరు ముక్కతో కలిపినప్పుడు ఆ ముక్కకు కొంచెం అన్నా పిండి పట్టుకోవాలన్నమాట. సో అంత క్వాంటిటీ అయితే సరిపోతుంది, మీకు అర్థమైపోతుంది. ఇంకా టైట్ గా ఉందనుకోండి అసలు వేయొద్దు. కొంచెం అదొక స్పూన్ ఇదొక స్పూన్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది పకోడీకి. నేనైతే ఎర్లీ మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఆద్య అయితే రూమ్ లోనే నిద్రపోతుంది, నేను రూమ్ లో ఇస్తున్నాను. సో అందుకే నా వాయిస్ ఇంత డిఫరెంట్ గా ఉంది. ఎర్లీ మార్నింగ్ వాయిస్ ఓవర్ ప్లస్ పాప నిద్రపోతుంది కదా, లేస్తదేమో అని చెప్పేసి చాలా చిన్నగా మాట్లాడుతున్నాను. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. ఇంక ఇక్కడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. ఆయిల్ వేసుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక్కొక్కటి తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. మంటనైతే మీడియం ఫ్లేమ్ లో ఉంచండి, అవి మంచిగా కాలుతాయి. లేదు హై ఫ్లేమ్ లో పెట్టారు అంటే లోపల ఉడకదు, పైన అంతా రెడ్ గా వచ్చేస్తుంది అనమాట. మేమైతే ఇక్కడ ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయలేదండి. మీరు కావాలి అంటే ఫుడ్ కలర్ యాడ్ చేశారంటే ఇంకా కొంచెం కలర్ఫుల్ గా వస్తాయి. బట్ అదంతా హెల్తీకి మంచిది కాదని చెప్పేసి మేము దేంట్లో కూడా యాడ్ చేయట్లేదు. ఈ మధ్య బిర్యానీలు చేసినా కూడా ఫుడ్ కలర్ అసలు వాడట్లేదు. ఇంకా ఇవైతే ఒక్కసారి వేయించుకోవడం కంటే 2 సార్లు వేయిస్తే ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి అని చెప్పేసి మేము ఒక 50-70% అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ 2వ సారి వేస్తున్నాం అనమాట. అలా వేయడం వల్ల లోపల దాకా కుక్ అయ్యి పైన లేయర్ కూడా మంచిగా క్రిస్పీగా వస్తుంది. బయట చికెన్ పకోడీ చేసే వాళ్ళు కూడా ఇట్లా 2 సార్లు అయితే ఫ్రై చేస్తారు, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అనమాట చికెన్ పకోడీకి. మీరు ఎప్పుడైనా ఈసారి వర్షం పడ్డప్పుడు కానివ్వండి, లేదంటే ఈవినింగ్ స్నాక్ అట్లా చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట తెచ్చుకునే బదులు ఇంట్లో ఫ్రెష్ గా మీ చేతులతో మీరే ప్రిపేర్ చేసుకోండి, మళ్ళీ చేసుకుంటారు ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ అంతా కూడా ఇట్లా రెడ్ గా అయిపోతుంది. మనకి నెక్స్ట్ టైం కి అసలు పనికిరాదనమాట. ఎప్పుడైనా చికెన్ అట్లా మటన్ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవడమే, కానీ వెజ్ కర్రీస్ లో వేస్తే కంప్లీట్ టేస్ట్ మారిపోతుంది. సో అందుకని మీరు ఈ ఆయిల్ ని పడేస్తే పడేయండి, లేదు అంటే సపరేట్ గా పక్కన పెట్టేసుకుని చికెన్ వండుకున్నప్పుడు దాంట్లో వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే క్యాష్యూస్, చిల్లీస్, అలాగే కర్రీ లీవ్స్ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటే మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ ఒక అన్న డ్యూటీ
డ్యూటీ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మా హస్బెండ్ది బగారా రైస్ అలాగే మటన్ కర్రీ, అవి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది బగారా రైస్ అనమాట. ఆయిల్ వేసుకొని దీంట్లోకి అన్ని మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, యాలుక్కాయలు, లవంగాలు, అలాగే జీలకర్ర, ఇంకా రిమైనింగ్ మసాలాలన్నీ కూడా వేసేసుకొని దీంట్లోనే పచ్చిమిర్చి, పుదీనా, మనం ఏ నాన్ వెజ్ కర్రీస్ చేసుకుంటున్నా సరే పుదీనా అసలు మర్చిపోవద్దు, బగారా రైస్ లో కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను. అంత ఎక్కువ ఏం వేసుకోవట్లేదండి, జస్ట్ 1-2 కట్ చేసి వేసారు అంతే. తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ వేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. బగారా రైస్ చాలా సింపుల్ గా అయిపోతుంది. అసలు నార్మల్ గా అయితే ఎక్కువ మా ఇంట్లో మటన్ బిర్యానీ లేదంటే చికెన్ బిర్యానీ చేస్తూ ఉంటాము. ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా బగారా రైస్ మటన్ కర్రీ అని చెప్పేసి సపరేట్ గా చేస్తున్నారనమాట. ఫస్ట్ అయితే జీడిపప్పు మర్చిపోయారు, తర్వాత యాడ్ చేసుకున్నారనమాట. ఇంకా అవి కూడా ఫ్రై అయిన తర్వాత అన్ని కలిపేసేసుకొని ఆనియన్స్ ని కొంచెం మగ్గించుకోవాలి. మనకి తెలంగాణలో అయితే బగారా రైస్ అంటారు దీన్ని, ఆంధ్రాలో అయితే పలావ్ అంటారు. ఇంట్లో అమ్మల ప్రతి ఒక్కరు చేస్తారనమాట ఈ రెసిపీని. నెక్స్ట్ అయితే దీంట్లోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేశారు, కలర్ మంచిగా వస్తుందని చెప్పేసి. తర్వాత అయితే ఒక 2.5 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంతలాగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నారు అంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకా ఇక్కడ వాటర్ విషయానికి వస్తే నేను నార్మల్ సోనా మసూరి రైసే తీసుకున్నామండి. 12 గ్లాసులు సోనా మసూరి రైస్ తీసుకున్నాము. దీనికి 24 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశారనమాట. ఒక గ్లాస్ కి 2 గ్లాసులు. అదే మీరు బాస్మతి రైస్ తో చేస్తున్నారనుకోండి, ఒక గ్లాస్ కి 1.5 గ్లాస్ దాకా రైస్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట. ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ అనమాట. మేము ఇంకా 12 గ్లాసులు సోనా మసూరి రైస్ కాబట్టి 24 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. నేను తీసుకున్న రైస్ గ్లాస్ అయితే ఆ గిద్దనమాట, సో అందుకని చెప్పి దాంతోనే యాడ్ చేస్తున్నాము. మెజర్మెంట్ కరెక్ట్ గా ఉంటదని చెప్పేసి ఇంకా వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర పైన వేసుకొని ఆ వాటర్ మరగాలన్నమాట. ఒక మరిగిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. చూడండి, ఇట్లా మరిగేటప్పుడు మనం రైస్ వేసేసుకున్నాము. రైస్ వేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ అనేది హైలో పెట్టాలి. రైస్ వేసిన వెంటనే హైలో పెట్టేసి మూత పెట్టేయండి. ఒక పొంగు వస్తుంది కదా, ఆ పొంగు వచ్చినప్పుడు ఇంకా వెంటనే సిమ్లో పెట్టేయాలన్నమాట. సిమ్లో పెట్టేస్తే అదే ఉడుకుతుంది ఎంతసేపు అయినా సరే. మనం ఇంకా అస్సలు హైలో పెట్టకూడదు. తర్వాత ఒక లెమన్ పిండేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. చెప్పాను కదా, హై ఫ్లేమ్ లో పెట్టుకొని పొంగు వచ్చేంత వరకు, తర్వాత పొంగు వచ్చిన తర్వాత సిమ్ లో పెట్టేసుకోవాలి. చూడండి, మధ్యలో తర్వాత ఇట్లా ఉడికినప్పుడు ఒకసారి కింద పైన మొత్తం కూడా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకా సపరేట్ గా పక్కన పెట్టేసుకోండి. మంచిగా అదే దమ్ అయిపోతుంది. అసలు ఇంకా దాన్ని మనం కదిలిచ్చే పనే లేదనమాట. మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట రైస్ అయితే. అదంతా వచ్చిన తర్వాత పైన కొంచెం గార్నిషింగ్ కి కొత్తిమీర చల్లుకుంటున్నాం అంతే. ఇంక ఇది దింపేసుకోవడమే. మనకి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మటన్ కర్రీ కూడా చూపిస్తాను ఇప్పుడే. ఇప్పుడైతే 3 కేజీల మటన్ కర్రీ అయితే చూపించబోతున్నాను. గిన్నెను చూసి షాక్ అవుతున్నారేమో, ఇది చాలా పెద్ద గిన్నె అనమాట. ఇంతకంటే చిన్న గిన్నెలు లేవని చెప్పేసి ఇంక ఇదే పెట్టేశాము. మంచిగా కుక్ అవుతుందని చెప్పేసి ఇంకా మంచిగా ఆయిల్ అయితే వేసేసుకొని దీంట్లోకి బిర్యానీ ఆకు, మిరియాలు, కొంచెం మరాఠీ మొగ్గలు, లవంగాలు, యాలకులు, అన్ని మసాలాలండి. కొంచెం కొంచెమే వేస్తున్నాము. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అన్నిట్లో ఉంటున్నాయి కదా మసాలాలు అని చెప్పేసి కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాము. తర్వాత పచ్చిమిర్చి కూడా ముక్కలుగా వేసుకుంటున్నాము. ఒక 10 పచ్చిమిర్చి దాకా వేసాము. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, ఆనియన్ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి ఒక 4 ఆనియన్స్ దాకా వేసామన్నమాట. ఈ ఆనియన్స్ నుంచే మనకి కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కదా, గ్రేవీ కోసమని ఒక 4 ఆనియన్స్ దాకా వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ అయితే దీంట్లోకి కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకొని ఈ ఆనియన్స్ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చేసినా సరే నేను ఇందాక చెప్పినట్టు పుదీనా అయితే అస్సలు మర్చిపోవద్దండి. మనకి డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అందుకే ప్రతి నాన్ వెజ్ కర్రీలో కూడా పుదీనా వేసుకుంటారు. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. కొంచెం ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మీరు ముందే గనక ఆనియన్స్ వేగక ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారనుకోండి, ఆనియన్స్ వేగవు సరిగ్గా మొత్తం అడుగంటుతుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత. అందుకని సగానికి సగం ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఈ లోపు అయితే 3 కేజీల మటన్ ని కూడా మంచిగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాము, ఆ వాటర్ అంతా పోయేలాగా. తర్వాత ఇప్పుడు ఆ మటన్ ని దీంట్లో వేసేసుకుంటున్నాం అనమాట. ఆనియన్స్ వేగిపోయినాయి కదా, ఆ మటన్ ని కూడా మొత్తాన్ని దీంట్లో వేసేసుకుని
మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. ఫస్ట్ అయితే అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి, మటన్లో చాలా వాటర్ ఉంటుంది. ఆ వాటర్తోనే సగానికి సగం ఉడికిపోవాలన్నమాట. ఫస్టే వాటర్ యాడ్ చేశారంటే అసలు టేస్ట్ అస్సలు బాగోదు. దాంట్లో నుంచి వాటర్ అంతా వచ్చిన తర్వాత ఆ వాటర్ అయిపోయిన తర్వాత మీకు అప్పటికి మొక్క ఉడకదు, ఒక 50% అన్న ఉడుకుతుంది. తర్వాత మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. మటన్ వేసిన తర్వాత ఉప్పు వేసుకొని మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకున్నారంటే ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట. అవును, ఎప్పుడు పిల్లల ఫుడ్ వీడియోస్ అయినా అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా చూడండి, లైక్ చేయండి నచ్చితే. మనకి ఫ్యూచర్లో యూజ్ అవుతాయి కదా, ఎప్పుడైనా మనం వండాల్సిందే తప్పదు. ఇట్లాంటివి నేర్చుకున్నాం అనుకోండి, ఏదో ఒక రోజు మనకు అదే యూజ్ అవుతుంది అనమాట. మీకు చెప్పాను కదా వాటర్ అంతా బయటకు వస్తాయని చెప్పేసి, చూడండి వాటర్ ఎన్ని వచ్చాయో. సో దాంతోనే ఉడికించాలన్నమాట. ఇంకా ఉడకలేదు అంటే కొంచెం ఒక్కొక్క గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటూ మటన్ అంతా మెత్తగా ఉడికించుకోవాలి. ఇది పెరుగు అనేది, మటన్ అనేది ఒక 70% ఉడికిన తర్వాత మాత్రమే పెరుగు టమాటాలు వేయాలండి. పులుపు అనేది ముందే వేసారనుకోండి అస్సలు ఉడకదనమాట మటను. సో అందుకే ఒక 70% 80% ఉడికిన తర్వాత పెరుగు, అలాగే టమాటా ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం కారము, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఆ టమాటాలన్నీ మెత్తగా మగ్గి మనకి మంచి గ్రేవీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇంకా అంతే, మనం దీంట్లో ఇంకా ఏం యాడ్ చేసేది ఏం లేదు. చూసారా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో కర్రీ. మనం ఇంకేం యాడ్ చేయలేదు దీంట్లో మసాలాలు, మటన్ మసాలా కానీ ఇంకేమీ చేయలేదు. జస్ట్ ధనియాల పొడి, గరం మసాలా, అంతే. మనకి గ్రేవీ ఎలా వస్తుందంటే ఆనియన్స్, టమాటోలు, పెరుగు వేసాం కదా, దాని నుంచి గ్రేవీ వస్తుంది అనమాట. ఇంకా లాస్ట్లో కొంచెం లెమన్ పిండేసుకొని ఇంకా కలిపేసుకొని మనకు మటన్ ఉడికిపోతే చాలు, పక్కన పెట్టేసుకోవడమే, దింపేసి. మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా అక్క నీ పని బాగుంది, మీ హస్బెండ్ వండి పెడుతున్నారు అనుకుంటున్నారా? రోజు వాళ్ళు ఎందుకు చేస్తారండి, ఏదో ఒక రోజు అలా ఇలాంటి పార్టీస్ ఉన్న రోజు చేస్తారు. ఆ రోజు మనకు రెస్ట్ అనమాట. రెస్ట్ ఏముందిలేండి, వాళ్ళు వంట చేశారంటే తెలిసిందే కదా, అన్ని అంట్లు ఉంటాయి అనమాట. మనం అవన్నీ కడిగేసుకోవాలి, అదొక పెద్ద పని అయిపోతుంది. సో మరి ఇదండి ఈ రోజు వీడియో. అయితే మీ అందరికీ నచ్చింది, మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం తప్పకుండా ఈ రెసిపీస్ ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.